కేంద్ర బడ్జెట్ ఏ రకంగా ఉంది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ యజమాని అలాగే సిఐ ప్రతినిధి సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు గారు, చాలా కాలంగా మీరు బడ్జెట్ చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ మీ ఇండస్ట్రీస్ పరంగా ఏ రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది? నమస్తే అండి రామచంద్ర గారు. ఇది మేమైతే దీన్ని చెప్పాలంటే ఇది ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ అని అంటున్నారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈయన స్వర్ణాంధ్ర అంటున్నారు. ఈ రెండింటికి సంబంధించింది ఇది ఒక లాంగ్ టర్మ్ బడ్జెట్. ఇదే తెల్లారికే ఎలాంటి ఫ్రీబీస్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలా సపోర్ట్ చేద్దాము, అలాగే మ్యానుఫ్యాక్చర్ రంగానికి ఎలా సపోర్ట్ చేద్దాము, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ఈయన కస్టమర్ చూసుకుంటే సింగిల్ విండో క్లియరెన్స్లో ఎలాగా క్లియరెన్స్ ఇద్దాము, అలాగే ఈ విధంగా చూసుకుంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అప్కమింగ్ ఏరియాలో వస్తూ ఉంది. వచ్చే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక విధంగా ఈవెన్ రోజుకు విశాఖపట్నంలో ఎయిర్ కార్గో లేదు. ఇది రావడం వల్ల మనకి ఎయిర్ కార్గో యాక్టివిటీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం అనేక ఫ్లైట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరుగుతాయి. కారణం ఏంటంటే మనం ఇప్పుడు వరకు నేవీ కంట్రోల్ ఉన్నాం. నేవీ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనకు సంబంధించి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎంఆర్ఓకి సంబంధించి ఈరోజు ఈ బడ్జెట్లో వాళ్ళు ట్యాక్స్ తీసేశారు. ఎప్పుడు తీసేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఫారెన్ ఎయిర్లైన్స్ అందరు కానీ మన వాళ్ళు కానీ ఫ్లైట్స్ కూడా ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్లైట్స్, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి మన ఫ్లైట్స్కి సంబంధించి కూడా ఎలాంటి రిపేర్ చేయాలన్నా ఎలాంటి స్పేర్స్ కావాలన్నా ఇమ్మీడియట్గా తీసుకొచ్చేసి వాటిని దానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇక్కడ దీనికి సంబంధించి జిఎంఆర్ వారు ఇక్కడ ఈ పెట్టారో ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో ఇది ఒక రిపేర్ హబ్గా తయారైంది, కార్గో హ్యాండ్లింగ్ హబ్గా తయారైంది, ఈవెన్ ప్యాసింజర్ హబ్గా తయారైంది. ఈ యొక్క ప్రజెంట్ అదర్ స్టేట్ సిటీసే కాకుండా విదేశాలకు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఓకే, ఇక స్మార్ట్ సిటీకి కొంత నిధులు కేటాయించారు, అందులో వైజాగ్ సిటీ ఉంది. ఇక డేటా సెంటర్కి సంబంధించి కూడా 5 years దాదాపుగా హాలిడే ప్రకటించారు. ఇది ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ వైజాగ్ పరంగా ఉత్తరాంధ్ర పరంగా ఎట్లాగా అడ్వాంటేజ్ ఉంది? మీరు చెప్పినట్టు 5 years కాదండి, 2047 వరకు హాలిడే ట్యాక్స్ ఇచ్చారు. 2047 వరకు ఈ డేటా సెంటర్లు పెట్టేవాళ్ళు కానివ్వండి, వీళ్ళు క్వాంటమ్ పెట్టేవాళ్ళు కానివ్వండి, ఎవరో వీళ్ళందరూ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఎందుకంటే ఓన్లీ మామూలు ఐటీ కంపెనీస్, కాగ్నిజెంట్ లాంటి కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అనేక మంది కొత్త కంపెనీస్ ఏరియాకి రావడానికి వాళ్ళు విల్లింగ్ చూపించారు. ఆల్రెడీ కొంతమంది వాళ్ళు ఫెసిలిటీ తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. కొంతమంది వీళ్ళు శంకుస్థాపన చేశారు. సో దట్ ఏమైందంటే మేము చూసే వరకు విశాఖపట్నం సంబంధించి ఉత్తరాంధ్ర ఎస్పెషలీ 3-4 yearsలో ఇది ఒక షేప్కి వెళ్ళిపోతుందండి, ఒక 3 yearsలో. సో కాకుండా కూడా మీకు అప్కమింగ్ మూలపేట పోర్ట్ కానివ్వండి, దెన్ ఇక విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ లాస్ట్ ప్రీవియస్ చెప్పినట్టు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ప్లస్ ఈస్ట్ గోదావరి, ఓల్డ్ ఈస్ట్ గోదావరి, ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎకనమిక్ రీజన్గా డెవలప్ చేయడం వల్ల దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అనేక సపోర్ట్ వస్తుందండి. ఎప్పుడైతే మన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చిందో, బడ్జెటరీ సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ ఏరియాలో ఎకనమిక్ యాక్టివిటీ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ వెల్. సో దీనికి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది, మన ఏపీ గవర్నమెంట్ వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలో అందరికన్నా బెటర్గా తెలుసు. సో దట్ దే విల్ గెట్ మోర్ ఫండ్స్. ఈ ఏరియా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంటాయి. అట్ ద సేమ్ టైం మన దీంట్లో కూడా టూరిజం సంబంధించి కూడా హెల్త్ టూరిజం కానివ్వండి, ఈవెన్ ట్రైబల్ సంబంధించి అరకు వ్యాలీకి ఆల్రెడీ వాళ్ళు దాన్ని నామినేట్ చేశారు. విశాఖపట్నం నుంచి అరకుకి అనేక ట్రైన్స్ వెళ్ళటం కానీ, విస్టాడోమ్ కోచెస్ లాంటి రెగ్యులర్గా ఇప్పుడు రెండే కోచెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఒక ఎంటైర్ ట్రైన్ కూడా విస్టాడోమ్ కోచెస్ లాగా పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి కనుక మనకి షెడ్యూల్ ప్రకారం చేస్తే డెఫినెట్గా అవి అనేక మంది టూరిస్టులు ఈ యొక్క ఫెసిలిటీ ఉపయోగించుకొని, అలాగే ఇవే కాకుండా అక్కడ అరకులో కూడా గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు, టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఫెసిలిటీ కానివ్వండి, ఎవరిని వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ కానివ్వండి, సేఫ్టీ ఆఫ్ ద పీపుల్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కనుక చేయగలిగితే మంచి అనేక టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు, ఇండియన్ టూరిస్టులు అందరూ వచ్చేసి ఈ ఏరియా ఎకనమిక్ యాక్టివిటీ మంచిగా పెరిగిద్దని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది సిఐ ప్రతినిధి అలాగే షిప్పింగ్ కంపెనీ యజమాని సాంబశివరావు మాటలు బట్టి తాజా కేంద్ర బడ్జెట్ ఉత్తరాంధ్రకి ఎక్కువగా మేలు జరుగుతుంది. అన్నిటికంటే మించి విశాఖకు అలాగే సమీపంలో ఉన్న అరకు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.